కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు సృష్టించిన కలకలం అంతా ఇంత కాదు. నస్రులాబాద్ మండలం దుర్కి గ్రామంలోని ఓ కల్లు దుకాణంలో కల్తీ కల్లు తాగి సుమారు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. కల్లు తాగిన కొద్దిసేపటికి ఒక్కొక్కరిగా వింత ప్రవర్తన చేయడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా హాస్పిటల్కి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కల్తీ కల్లు తాగిన బాధితులు వింతగా ప్రవర్తించడం, పిచ్చి చేష్టలు చేయడంతో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ కల్లు బాధితులు క్రమంగా పెరుగుతూ ఉండడంతో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ విచారణకు ఆదేశించారు. కల్తీ కల్లు బాధితులను ఆసుపత్రిలో సబ్ కలెక్టర్ కిరణ్మయ్, ఎక్సైజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కల్లు శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపించారు. అంకోల్, సంగెం, హాజీపూర్, దుర్కికి చెందిన కూలీలు దుర్కిలోని కల్లు డిపోలో కల్లు తాగారు. తాగిన కొద్ది గంటల్లో ముందు 10 మంది అస్వస్థతకు గురికాగా వారిని హాస్పిటల్కి తరలించారు. గంటకు బాధితుల సంఖ్య పెరిగింది. కల్తీ కల్లు తాగిన బాధితుల నాలుక దొడ్డుగా మారడం, మాట్లాడలేకపోవడం, పిచ్చి ప్రవర్తన చేస్తూ ఉండడంతో బాధితుల కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. కల్లులో మత్తు పదార్థాలు మోతాదుకు మించి కలపడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల కృత్రిమ కల్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ కల్లు ఘటనపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు విచారణ ప్రారంభించారు. కల్లు డిపోలో తనిఖీలు చేపట్టారు. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించనున్నారు. కల్తీ కల్లుపై ఉక్కుపాదం మోపాలన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు. బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 53 మంది ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారాయన. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే పోచారం ఆదేశించారు. కల్తీ కల్లు ఘటనలు పునరావృతం కాకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టొద్దని అన్నారు. దీని కారకులైనటువంటి వ్యక్తుల మీద కఠినంగా చర్య తీసుకోండి. ఎవరిని కూడా ఉపయోగించకండి. ఏ ఒత్తిడి వచ్చినా మీరు దాన్ని పక్కన పడేసి ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం కాబట్టి గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను కోరుతా ఉన్నాను. మునుముందు కూడా ఇటువంటి జరగకుండా ఈ కల్తీ కల్లు విపరీతంగా కల్తీ కలుపుతున్నటువంటి పరిస్థితిలో ఇంకా వేరే దగ్గర కూడా ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కూడా ఆదేశిస్తూ ఉన్నాం.